మరి వారికి ఉన్న సమస్యల మీద రావటం జరిగింది. గతంలో కూడా చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్ లేకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి. అది పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదు కాంట్రాక్ట్ని కూడా పిలవడం జరిగింది. దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆయన మన మాజీ శాసనసభ్యులు 4 కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడంట. మరి మొత్తం పెట్టిందని 1,27 లక్షలు, మిగతా 3 కోట్ల అదే 2 కోట్ల 70 లక్షలు మరి ఏమైనా ఒకసారి చెప్పాలి. ఆయన ఎక్కడ పెట్టాడో ఊరికే ఏదో గప్పలు పెట్టి 4 కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడటం కాదు. ఇక్కడగా ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే. ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ విషయం మేము స్టార్ట్ చేసాము. అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2014 వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ షెడ్ పెట్టి కట్టారు. కట్టిని చెప్పుకోండి కానీ చేయని 4 కోట్లు పెట్టారు 5 కోట్లు పెట్టారు అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేయడం. ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10 రోజుల లోపల షెడ్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము, అంతేగాని అబద్ధాలు చెప్పి మా ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదు. కోట్ల బాడుగులు కోర్టుకు బాడుగులు కూడా 4,000 ఏదో కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు లోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి జనార్దన్ గారే 1,600 రూపాయలు అది డిసైడ్ చేశాడన్న ఆ రోజు. దాని మీరున్నప్పుడు 750 రూపాయలే దీనికి బాడుగా. దానికి సరైన న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.